బీహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు ఆ వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కులగణన మొదలు పెట్టబోతున్నాం ప్రకటించారు. ఈ కులగణన వలన ఎవరికి ఉపయోగం? కులం పేరు చెప్పి ఓట్లు దండుకునే రాజకీయ పార్టీకా, లేదా ఆర్థికంగా చితికిపోయి అట్టడుగున ఉన్న ప్రజలకా? రాబోయే ఎన్నికలపై ఈ కులగణన ప్రభావం చూపుతుందా తెలుసుకుందాం. కులాల ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడలేము. రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నా ఓ 2 కులాలకు సంబంధించిన వ్యక్తులే అధికారం చెలాయిస్తూ వస్తున్నారు. కొన్ని కులాలు ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా రాజకీయాలను శాసిస్తున్నాయి. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చిన స్టార్టింగ్ వరకు ఒకలా ఉన్న కుల రాజకీయాలు 80s వరకు మరోలా ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత కుల రాజకీయ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెలుగు నేలపై కులాల వారీగా రాజకీయ బలాన్ని తెలుసుకోవాలంటే 11వ శతాబ్దం కాకతీయను పతనం నుంచి మొదలుపెట్టాలి. అలా చేస్తే హిస్టరీ మొత్తం తవ్వుకుంటూ రావాలి. అలా కాకుండా బ్రిటిష్ హయాం నుంచి జరిగిన ఎన్నికలు, జరిగిన పరిస్థితుల నుంచి చెప్పుకుందాం. బ్రిటిషర్స్ కాలం నుంచే ఆంధ్రాలో కుల రాజకీయాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆ టైంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండటంతో కులాల ప్రత్యక్షంగా ఆధిపత్యం చూపించలేదు. కానీ పరోక్షంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాల ఆధిపత్యం ఉండేది. కానీ వారి ఆధిపత్యం ముస్లిం నవాబులకు లోబడే ఉండేది. ఆంధ్రాలో పరిస్థితి విభిన్నం. ఎన్నికల రాజకీయాలు బలంగా ఉండేవి. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. బ్రాహ్మణులు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆ రోజుల్లో వారికి వ్యతిరేకంగా మిగిలిన అగ్రకులాలైన వెలమ, కమ్మ, రెడ్డి, కాపు కులాలు జస్టిస్ పార్టీ వైపు మొగ్గాయి. వాటి మధ్య తేడా ఎంతగా ఉండేదంటే, జస్టిస్ పార్టీలో బ్రాహ్మణులను చేర్చుకోవడంపై కూడా పరిమితులు ఉండేవి. అయితే ఈ జస్టిస్ పార్టీ మొత్తం జమీందార్లతో నిండి ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ప్రీమియర్లుగా పనిచేసిన తెలుగువారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, బొబ్బిలి రాజా, పొనగల్లు రాజా, మునిస్వామి నాయుడు, రామస్వామి రెడ్డియార్, సుబ్బరాయలు రెడ్డియార్, కూర్మా వెంకట రెడ్డి నాయుడు, పిఎస్ కుమారస్వామి రాజా ఉన్నారు. వీరిలో కొందరు తమిళనాడు వారైన కులాల రీత్యా ఆంధ్రాతో వారికి సంబంధం ఉంది. వారి మాతృభాష తెలుగు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ, కమ్మ, కాపులు ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రులయ్యారు. ఇక నిజాం రాజ్యం భారత్లో విలీనమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బుర్గుల రామకృష్ణారావు బ్రాహ్మణులు. స్వాతంత్రం తర్వాత కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పదవిని ఒక కొలమానంగా భావించవచ్చు. ఆ పదవి కోసమే ప్రధాన పోటీ జరుగుతుంది కాబట్టి ఈ పోలిక సరైనదే అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన, చేస్తున్న వ్యక్తుల కులాలు, ముఖ్యమంత్రి పదవి కోసం తపన పడుతున్న కులాలు, ఇప్పట్లో ఆ పదవి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేని కులాలు, ఇష్టమైన, కష్టమైన కులాల పరిస్థితులను ఇలాగే విశ్లేషించి చూడాలి. కుల రాజకీయాలను అర్థం చేసుకోవటానికి ప్రధానంగా కొన్ని కులాల గురించి కూడా తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాల్లో వెలమలు ప్రత్యేకం. జనాభా పరంగా చాలా చిన్న కులమైన సామాజికంగా, ఆర్థికంగా చాలా శక్తిమంతులు. ఆంధ్ర, తెలంగాణలో ఒకప్పుడు చాలా సంస్థానాలు వెలమల చేతుల్లో ఉండేవి. ఉత్తర తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో ఎక్కువ బలం కలిగిన ఈ కులం కోస్తా, రాయలసీమల్లో కూడా ఉనికిలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 2 వెలమలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1973-78 మధ్య జలగం వెంకట్రావు ముఖ్యమంత్రిగా చేశారు. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయకుండా ఈ వర్గం వారు వివిధ పార్టీల్లో ఉంటూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వెలమల ప్రాతినిధ్యం పెరిగింది. అటు టీఆర్ఎస్ అధినాయకత్వం వెలమవర్గమే కావటంతో ఇక్కడ ముఖ్యమంత్రి పదవి వెలమల చేతిలోనే ఉంది. ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రెడ్లు. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వీరి ప్రభావం ఎక్కువ. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తక్కువ. 1956 నుంచి 1983 మధ్య 3 మినహా ముఖ్యమంత్రులంతా రెడ్లే. బ్రాహ్మణుల తర్వాత హిందువుల్లో అత్యంత బలమైన వర్గం అని సర్ ఎడ్వర్డ్ థ్రస్టన్ తన క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా పుస్తకంలో రెడ్ల గురించి ప్రస్తావించారు. దశాబ్దాల పాటు దక్షిణ తెలంగాణ, రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎంత పవర్ఫుల్గా ఉండేవారో చెప్పటానికి కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, బాగారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదాహరణలు. కాంగ్రెస్ చరిత్రలో నెహ్రూ కుటుంబంతో కయ్యానికి దిగిన 4 తెలుగు ప్రముఖుల్లో బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, పివి నరసింహారావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రెడ్లే. ఉమ్మడి రాష్ట్ర శాసనసభల్లో 1/3 రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులు ఉన్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో అయితే రిజర్వుడ్ సీట్లు తప్ప అన్ని చోట్ల రెడ్లే ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణ, రాయలసీమ వేరు కావటంతో రెడ్ల సంఖ్యాబలం పడిపోయింది.
విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు రెడ్లే అయ్యారు. కడప, నెల్లూరు వంటి చోట్ల కూడా అతి తక్కువ సంఖ్యలోనే అయిన బీసీలు, ముస్లింలు, బలిజలకు రెడ్లు సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోస్తా ప్రాంతపు వ్యవసాయ కులం కమ్మ. ఆ వర్గానికి చెందిన వారు దశాబ్దాల క్రితమే కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలకు వ్యవసాయం కోసం వలస వెళ్లారు. తెలుగు ప్రాంతంలో కీలకమైన సినిమా, మీడియా సహా అనేక రంగాల్లో ఈ కులానికి ఆధిపత్యం ఉంది. 1987 తర్వాత కమ్మ వర్గానికి చెందిన 3 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్రావు అత్యల్పంగా 1 రోజులు, చంద్రబాబు నాయుడు అత్యధికంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వాతంత్రానికి ముందే సామాజికంగా ఈ వర్గం చురుగ్గా ఉంది. పెరియారు ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు త్రిపురనేని రామస్వామి చౌదరి. కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే కాపు పురోహితులు, కమ్మ పురోహితులకు ఇదే నాంది. కానీ ఆ ఉద్యమం సంస్కృతీకరణ వైపు వెళ్లి చివరకు కులాల సంఖ్యలను దాటలేకపోయింది. ప్రజాస్వామ్య వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలో కూడా కమ్మలు చురుగ్గా ఉన్నారు. ఎన్టీఆర్ ముందు వరకు కాంగ్రెస్లో ఎన్జీ రంగా కమ్మవర్గం నుంచి కీలకమైన నాయకుడిగా ఉండేవారు. 83లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో మొట్టమొదటిసారి ఆ కులం సీఎం పదవి పొందింది. అంతకుముందు దాదాపు 1 శతాబ్ద కాలం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పూర్తి అధికారాన్ని కమ్మకులం సొంతం చేసుకుంది మాత్రం ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం ద్వారానే. తెలుగుదేశం అధినాయకత్వం ఈ కులం చేతిలోనే ఉంది. తెలగ, బలిజ, ఒంటరి కులాలను కలిపి ఇప్పుడు కాపుగా పిలుస్తున్నారు. రెడ్లు కమ్మ తరహాలో ముఖ్యమంత్రి పదవి పొందటం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న కులం ఇది. జనాభా పరంగా కమ్మ, రెడ్ల కంటే వీరు ఎక్కువ. స్వాతంత్రానికి ముందు కూర్మా వెంకట్రెడ్డి నాయుడు ఈ వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఈ కులస్తులు కాంగ్రెస్ హయాంలో మెజారిటీ మంత్రి పదవులు దక్కించుకుంటూ వచ్చారు. 70-80లలో వంగవీటి రంగా ఆ కులం నుంచి బలమైన శక్తిగా ఎదిగారు. ఆయన హత్యకు గురైన తర్వాత కృష్ణా డెల్టాలో కాపు, కమ్మల మధ్య విద్వేషాలు పెరిగాయి. చివరకు 2019లో వంగవీటి రంగా కుమారుడు రాధా తెలుగుదేశంలో చేరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెడ్ల తర్వాత కాపులకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఉండేది. 2014 నుంచి కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం, వైసీపీ విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అధినాయకత్వం ఈ కులం చేతుల్లోనే ఉంది. తెలుగునాట బీసీల్లో 100 వరకు కులాలు ఉన్నాయి. వాటిల్లో చాలా చిన్న కులాల నుంచి మొదలుకొని జనాభా పరంగానూ ఆర్థికంగానూ అత్యంత బలమైన కులాలు ఉన్నాయి. యాదవ, గౌడ యాత, శ్రీశైన, ఈడిగ, శెట్టి బలిజ, మత్స్యకార, ముదిరాజ్, మున్నూరు కాపు, తూర్పు కాపు, కొప్పుల వెలమ, కళింగ, గవర, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ వంటి కులాలు డబ్బు లేదా జనాభా పరంగా ముందు వరుసలో ఉన్నాయి. తెలంగాణలో యాదవ, గౌడ, మున్నూరు కాపులు, ఆంధ్రాలో తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ, యాదవ, మత్స్యకారులు, 2 చోట్ల పద్మశాలీలు రాజకీయంగా చురుగ్గా కనిపిస్తారు. ఇప్పటివరకు బీసీలు ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. తెలుగుదేశం ప్రారంభానికి ముందు చెల్లాచెదురుగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఏకం చేసి తనకు అనుకూలంగా మలుచుకోవటంలో ఆ పార్టీ సఫలమైంది. తెలంగాణలో ఆ ఓటు బ్యాంకును గంపగుత్తుగా టీఆర్ఎస్ తన్నుకుపోగా ఏపీలో బీసీలు ఎటు అనేది ఈ ఎన్నికల తర్వాతే తేలనుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కాపులకు, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి గెలిచాక నెరవేర్చుకుంది. జనాభాలో బీసీల వాటా అత్యధికంగా ఉన్నా వారికి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో పార్టీలు స్థానిక బలాబలాలు, సమీకరణాల ఆధారంగానే వారికి సీట్లు ఇస్తున్నాయి. అయితే క్యాబినెట్లలోనూ చట్టసభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. భారతదేశపు తొలి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. దామోదరం సంజీవయ్య ఈ ఘనత సాధించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగానూ పనిచేశారు. కానీ ఆ వారసత్వం నిలబడలేదు. ఆయన సీఎం పదవి 2 ఏళ్లే కొనసాగింది. ఆ తర్వాత తెలంగాణ నుంచి జి వెంకటస్వామి ఆ స్థాయిలో ఎదిగారు. ఆయన కుమారులు రాజకీయాల్లో ఉన్నారు. కానీ దళిత వర్గం నుంచి వీరిద్దరి తర్వాత ఆ స్థాయి శక్తివంతమైన నేత తెలుగు రాష్ట్రాల్లో రాలేదు. ప్రస్తుతం ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ వివాదం బలంగా ఉంది. ఆ కులాలు ఒక్కటవటంలో ఇది పెద్ద అడ్డంకిగా ఉంది. మెజారిటీ దళితులు ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్కు స్థిరమైన ఓటర్లుగా మారారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత 2011 నుంచి ఆంధ్రాలో వైసీపీ ఆ ఓటు బ్యాంకును చీల్చగలుగుతోంది. ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా 2 ప్రధాన ఉపకులాలైన మాల, మాదిక వర్గాలు రాజకీయంగా తగిన ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ ఎంతో చర్చకు దారితీసింది. మాల, మాదిగ వర్గాలకు కాకుండా మరో దళిత కులానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేశారు కేసీఆర్. ప్రభుత్వంలో అఖిల భారత సర్వీసుల అధికారులుగా పనిచేసిన దళితులు రిటైర్డ్ అయ్యాక లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని
రాజకీయాల్లోకి రావటం గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 80s వరకు రెడ్ల ఆధిపత్యం కొనసాగినా ఎన్టీఆర్ ప్రవేశం తర్వాత అధికారం మొత్తం కమ్మ రెడ్డి కులాల మధ్యే తిరిగింది. మిగిలిన కులాలు ద్వితీయ స్థాయి పాత్ర పోషించాయి. కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి రెడ్డే బలం. తర్వాత ఆ వర్గం వైసీపీ వైపు మళ్ళింది. కమ్మలు తెలుగుదేశంలో రంగప్రవేశం చేశాక అధికారంలో రెడ్లతో పోటీ పడ్డారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు కులాలది ఆధిపత్యమైంది. వెలమలు జనాభా పరంగా చాలా చిన్న కులం. వాస్తవానికి మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ఆ కులానికి లేదు. కానీ కాలం కలిసి వచ్చింది. బలమైన నాయకత్వం ఏర్పడింది. కాపుల పరిస్థితి పూర్తిగా వేరు. అధికారాన్ని పొందే కులాలకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఉండటం, సొంత మీడియా సంస్థలు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. కాపుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి ఆ లక్షణాలు లేవు. సొంత మీడియా కానీ, పెద్ద సంఖ్యలో డబ్బు పెట్టేవారు కానీ లేరు. క్షత్రియుల సంగతి కూడా అలాంటిదే. వాళ్ళు చాలా సంపన్నులు, కానీ జనాభా చాలా తక్కువ. అందుకే అధికారం కోసం పోరాటం రెండు కులాల మధ్య జరిగితే మిగిలిన ప్రభావవంతమైన కులాలు ఎటో ఒకవైపు ఉండి తమదైన పాత్రను పోషిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత. దీంతో పాటు కులం ముద్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. కులాల పద్ధతిపై రాజకీయం నడపడం ఒక్క ఏపీలోనే చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, వైసీపీ పవర్లో ఉన్నా కులాల ముద్ర నుంచి బయటపడలేని పరిస్థితికి చేరుకున్నాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇది మరింత ముదిరింది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత కులాల గోల లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే కుల రాజకీయాలు ఏపీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమ్మవారికి టీడీపీ కుల పార్టీగా మారగా రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్, తర్వాత వైసీపీ రెడ్లకు కులం పార్టీ అయింది. కాగా రాష్ట్ర రాజకీయాలను శాసించే సత్తా ఉన్న కాపులకు వారికంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ లేదనుకుంటున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2008లో స్థాపించారు. దీంతో కాపులందరూ ప్రజారాజ్యం వైపుకు మళ్లారు. ఎన్నికల్లో నిలబడినా ప్రజారాజ్యం తన మార్కు చూపించలేదు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేయటంతో కాపులంతా ఉసూరుమన్నారు. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. టీడీపీ, వైసీపీ ఆయా వర్గాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రజలు చెప్పుకున్నా ఆ పార్టీ అధినేతలు ఎప్పుడూ మేము ఫలానా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాం అని మాత్రం ప్రకటించలేదు. కానీ పవన్ మాత్రం నేను కమ్మవాడిని, కమ్మలు ఓట్లు చీలనివ్వను అని బహిరంగ సభల్లోనే చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మొత్తం రెడ్లు, కమ్మలు, కాపులు అనే రీతిలో మారిపోయాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్న విమర్శలు వినిపించాయి. అంతెందుకు, రాజధాని అమరావతి కేవలం కమ్మల కోసమే ఎంపిక చేశారన్న ఆరోపణలు 3 ఏళ్ల క్రితమే వినిపించాయి. అక్కడ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు లబ్ధి పొందేందుకే రాజధానిని ఎంపిక చేశారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసేది. ఇక చంద్రబాబు హయాంలో ఒక వర్గానికి చెందిన అధికారులని ఆయన ఉన్నత పదవుల్లో ఉంచారన్నది సుస్పష్టం. వైసీపీ అధికారంలోకి రాగానే అదే క్యాస్ట్ ఫార్ములాను అమలు చేస్తోంది. చంద్రబాబు సామాజిక వర్గం అప్పటికే ఉన్నత పదవుల్లో ఉండటంతో వారిని తొలగించే కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించింది. ఎన్నికల కమిషనర్పై నిర్భయంగా కులముద్ర వేయగలిగింది. వైసీపీ కూడా తక్కువేమీ తినలేదు. పాలన మొత్తం ఒక రెడ్డి సామాజిక వర్గం వారు చెప్పినట్టే నడుస్తోంది. వ్యతిరేకిస్తే వేటు తప్పదని మౌనం వహిస్తున్నారు. అప్పుడు చంద్రబాబైనా ఇప్పుడు జగనైనా కులంతోనే కాలక్షేపం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద బయటకు అలివి మాలిన ప్రేమ చూపించే ఈ ఇద్దరు అంతర్గతంగా మాత్రం కులం కోరలతో కూర్చొని పాలన చేశారన్నది అందరూ అంగీకరించే సత్యం. ఏ రాష్ట్రంలో లేని కుల జాడ్యం ఏపీలోనే అలుముకోవటం ఆందోళన కలిగించే అంశమే. ఇటువంటి పరిస్థితుల్లో కుల గణన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ఒక రకమైన డైలమాలో పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్న కమ్మ, కాపు, రెడ్డి కులాల కంటే బీసీ ఓట్ల శాతమే ఎక్కువ. మరి బీసీలు ఎటు మొగ్గు చూపితే అధికారం అటువైపే ఉంటుంది. మరి బీసీలు ఎవరిపై నిలబడతారో, అధికారం ఎవరికి కట్టబెడతారో, లేదా ఓట్ల శాతం చూసుకొని బీసీల నుంచి పవర్ఫుల్ లీడర్ ఎవరైనా పార్టీ పెడతారా అనేది వేచి చూడాలి.